వెల్కమ్ టు స్నేహ టీవీ. ఈరోజు మన స్టూడియోకి వచ్చారు కోట్ల శ్రీనివాస్ గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. వారితో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి సార్. ఏంటి సార్ మీ యొక్క సీఎం గారి దూకుడికి అందరూ భయపడిపోతున్నారు, హైడ్రా అంటేనే అంత గజగజలాడిపోతున్నారు. కమింగ్ డేస్లో మీకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, దాని మీద ఈ యొక్క హైడ్రా ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు సీఎం గారు దూకుడు కాదు, దానికంటే పరిపాలనపై దూకుడు పెంచారు. ఓకే. ఈ హైడ్రా అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మేధో మదనంలో పుట్టిన ఒక మానస పుత్రిక. అంటే భావి తరాలకు ఈరోజు కొంత కష్టమైనప్పటికీ కూడా భావి తరాలు తలుచుకునే విధంగా ఏదైతే కాకతీయులను తలుచుకుంటాం గొలుసుకట్టు చెరువులని, అదేవిధంగా నిజాం సర్కార్ను తలుచుకుంటున్నాం ఈరోజు ఉస్మాన్ సాగర్ కానీ ఉస్మానియా బేగంపేట కానీ. వాళ్ళు ఏదైతే దూరదృష్టితోని అంటే 100 సంవత్సరాలకు ఈ నగరానికి ఇంత జనాభా పెరుగుతుంది, దీనికి కావాల్సిన దాహర్తి తీర్చడానికి ఏ రకంగా అయితే నిజాం ప్రభువులు ఆ రోజు ఉస్మాన్ సాగర్ కానీ గండిపేట కానీ కట్టిర్రో, హిమాయత్ సాగర్ కట్టిర్రో, ఈరోజు దాని ఫలితాలు మనం అనుభవించలేకపోతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా దాని ఫలితాలు అనుభవించడం. కానీ గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా ఆ నిర్మాణాలన్నీ కూడా ధ్వంసం చేయబడ్డది గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఏ అయితే 1.5 కోటి ప్రజలకు జంట నగరాల ప్రజల కోసం నిర్మించిన ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ గండిపేట కానీ కేటీఆర్ గారు అదేవిధంగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆ యొక్క నదులన్నీ కూడా ధ్వంసమై ఒక అపార్ట్మెంటు కల్చర్ను తీసుకొచ్చి, ఒక ఫామ్ హౌస్ కల్చర్ను తీసుకొచ్చి ఆ ఫామ్ హౌస్లో నిర్మాణం చేసి ఆ యొక్క నిర్మాణాల నుంచి వచ్చే కాలుష్యం కానివ్వండి, డ్రైనేజ్ వాటర్ కానివ్వండి, ఆ అపార్ట్మెంట్ సెక్టర్లో ఉండే డ్రైనేజ్ కానీ, అంటే ఎగువ పావున అపార్ట్మెంట్ కడితే దిగువ పావునకు నీళ్ళు రాకపోను ఏం చేసిరు, అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళ డ్రైనేజ్ మొత్తం తీసుకొచ్చి గండిపేట చెరువులో కలిపితే ఒక మురికి జలాశయంగా మారింది. అందుకొరకే నగర ప్రజలు రాబోయే రోజుల్లో దాహార్తి కోసము మరో సొమాలియాగా మారవద్దని, మరో ఆకలి చావులు ఉండవద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టితోటి ఒక మంచి పరిపాలన సౌలభ్యం కోసము ఈ జంట నగరాల ప్రజలు ఒకవేళ కృష్ణమ్మ ఎండిపోయినా, ఒకవేళ గోదావరమ్మ ఎండిపోయినా కానీ, ఒకవేళ ఆ యొక్క ప్రాజెక్టుల వల్ల ఏదైనా ఇబ్బంది అయితే ఈ జంట నగరాలు రోజు రోజుకు విస్తారం జరుగుతూ ఉంది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు 4th సిటీ అంటే ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయబోతున్నారు. కనుక రేపు ఫ్యూచర్ సిటీకి కూడా నీళ్ళు అందాలి. ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కావాలంటే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. నీళ్లు కానీ కరెంటు కానీ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా దాంట్లో ముఖ్యమైనది ఏంటండి, నీరు. మనకు కరెంటు చాలా ఇంపార్టెంట్. ఆ భవిష్యత్ సిటీ కోసం చేపడుతున్న ఈ హైడ్రా కార్యక్రమమే ఈ హైడ్రాక్ అనేది ఒకటి. హైడ్రాకు ఒక మతం లేదు, హైడ్రాకు ఒక కులం లేదు, హైడ్రాకు వ్యక్తులతో సంబంధం లేదు. హైడ్రాకున్న ముందలున్న లక్ష్య సాధన గమ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలోని చెరువులని కాపాడాలి, ఈ రాష్ట్రంలో FTLని ఉండాలి. ఎప్పుడైతే నీళ్లు వర్షానికి ఆ FTL నిండకుండా చేసిన గత ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పాలనే లక్ష్యంతో ఇలా మన ప్రజల కోసం చేస్తున్న ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ఇలా రాష్ట్ర ప్రజలు హర్షిస్తుంటే ఇలా బీఆర్ఎస్ నాయకులు కుటిల రాజకీయం చేసి ఇలా టీఆర్ఎస్ భవన్లో ఆ బాధితులందరినీ తీసుకుపోయి ఇలా సమావేశం పెడుతున్నారంటే గతంలో కేసీఆర్ గారు ఏమన్నారో ఒకసారి మీకు వినిపిస్తా. గతంలో కేసీఆర్ గారు హైదరాబాదులో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. అది కట్టేవాడు రాజకీయ నాయకుడైనా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా, ఎవరైనా సరే. ఆ రోజేమో వీళ్ళు అక్రమ కట్టడాలు బఫర్ జోన్లో కట్టొద్దు, FTL కట్టొద్దు, నరి 10 ఎకరాల ప్రాంతంలో వాళ్ళకొద్దు అని శుద్ధ పలుకులు వాళ్ళకి. ఈ రోజు మేము చేస్తుంటే అంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతుంది. అది చూడలేక విషం చిమ్ముతున్న వీళ్ళను
మరి ఇంకా నగర ప్రజలు ఏ విధంగా వీళ్ళను హర్షిస్తారండి? ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా జంట నగరాల ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలు కూడా ఈ హైడ్రా చేస్తున్న పనికి ప్రశంసలు జల్లులు కురిపిస్తుంటే, ముఖ్యమంత్రి గారిని ఇలా 4 కోట్ల మంది ఆశీర్వదిస్తుంటే, గతంలో వాళ్ళు చేసిన పని ఈరోజు మేం చేస్తుంటే, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కావాలని టీఆర్ఎస్ భవన్లో వీళ్ళని తీసుకుపోయి మీటింగ్ పెట్టి అంటే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి. సరే శ్రీనివాస్ గారు, మీరు ఒకటి అన్నారు, గతంలో కేసీఆర్ గారు ఏం చెప్పారు అనేది మీరు చెప్పారు. అంటే గతంలో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు అదే పని చేశారు కదా, దానికి కూడా నాగర్ ఒక రేవంత్ రెడ్డి గారు మీ ఆల్రెడీ సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే కేసీఆర్ అండ్ కో ఏ విధంగా అయితే దీన్ని విభేదిస్తున్నారో ఈ యొక్క కూల్చివేతల్ని, గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు దాన్ని విమర్శించారు కదా. అంటే సోమేష్ కుమార్ అంత పొడుగు ఇంత పొడుగు అంటాడు, పోయి అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి సమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. అంటే ఒకటి ఆ రోజు 10 సంవత్సరాల పాలనలో ధ్వంసం ఎక్కువ జరిగింది. అంటే ఇలా 111 జీవోలో ఇల్లు కట్టొద్దు, 111 జీవోను మొత్తము వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకున్నారు. అదేవిధంగా ఇలా ఈ ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లు కానీ, అదేవిధంగా కేటీఆర్ గారి కుటుంబం, వాళ్ళకి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కట్టుకొని విధ్వంసం చేస్తుంటే మేము చూడలేకపోతున్నాం. భావి తరాల కోసం నీళ్లు నిండు కుండల్లా ఉండాలి, జలాశయాలు కుండల్లా ఉండాలని దాదాపు నాకు తెలిసి వేల మీద ఈ జంట నగరాల్లో చెరువులు ఉండే, గొలుసుకట్టు చెరువులు. ఇవాళ దాదాపు ఎన్ని మిగిలినాయి అంటే నా అంచనా ప్రకారంగా నాకున్న నాలెడ్జ్లో తిప్పి కొడితే 250-300 వరకే ఇలా చెరువులు మిగిలినాయి. వేల మీద ఉన్న చెరువులు ఎందుకు ఇంత సంఖ్య సింగిల్ డిజిట్కు పరిమితమైంది అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏంటంటే ఇష్టానుసారం ఒక నియంత్రణ లేక ఒక ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టుగా మారిన గత ప్రభుత్వాన్ని ఏమనాలో మాకు అర్థమైతలేదు. అందుకొరకే ముఖ్యమంత్రి గారు దూరదృష్టి తీసుకొని మా మంత్రిమండలి కానీ ఇలా నీరుని ఎట్లా ఒక్కొక్క బొట్టును కూడా వర్షపట్టి ఇలా మనం కాపాడుకోవాల్సిందే. లేకపోతే శ్రీనివాస్ గారు రేపు రాబోయే రోజులలో ఒక శ్రీలంక, ఒక సొమాలియాగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకొరకే ఒక దూరదృష్టి ఇలా ఇది భేషజ్వాలలో కొయ్యేది కాదు, రాజకీయం చేసేది కాదు. రాజకీయం చేసేది ఉంటే మనం ఎన్నికలప్పుడు చేద్దాం, కానీ హైడ్రా చేస్తున్న పనులకు కోట్లలో పిటిషన్లు వేసి బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు ఇలా వాళ్ళను ఓదార్చనిగా పోయి అనవసరంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేసి రెచ్చగొట్టే విధంగా చేసి వాళ్ళను ఏదో కాంగ్రెస్ మీద దుష్ప్రభావం లేపే విధంగా సోషల్ మీడియాలో పెట్టి, సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతున్నట్టు, వీళ్ళు ఎవరో కార్యకర్త మాట్లాడుతున్నట్టు ఎందుకండి ఈ విషపు రాజకీయం ఎందుకు అంటున్న బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా మీరు పదవులు అనుభవించారు కదా, ప్రజలు పట్టం కట్టారు కదా. శ్రీమతి సోనియా గాంధీ 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇస్తే అది నమ్మకుండా మిమ్మల్ని పట్టం కట్టారు కదా. ఇంకా మీకు ఈ పదవి దాహం తీరలేదా? పదవి దాహం తీరకుండా ఈ ప్రజల దాహాన్ని కూడా మీరు గుంజుకునే ప్రయత్నం చేస్తారు కదా. ప్రజలకు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో జలాశయాలని నిండు కుండల్లా ఉండాలని, ఏవైతే ఎక్సెస్ వాటర్ అయితే సముద్రంలో కలవకుండా ఉండాలని ఇంత ఒక భగీరథ ప్రయత్నం చేస్తుంటే ఆ భగీరథ ప్రయత్నానికి మీరు తూట్లు ఓడుస్తుంటే మీరు ఏ రకంగా ప్రజలు క్షమిస్తారని ఈ సందర్భంగా నేను టీఆర్ఎస్ నాయకులను అడగదలుచుకున్నా. ఓకే, మీరు చెప్పింది బాగుంది. హైడ్రా కూల్చివేస్తుంది, అక్రమ కట్టడాలను కూల్చివేయడం తప్పు కాదు. కానీ స్టార్టింగ్ వచ్చేమో అక్కినేని నాగార్జున గారి యొక్క కన్వెన్షన్ కూల్చేశారు. ఆ తర్వాత పెద్దవాళ్ళ జోలికి పోకుండా దానం నాగేందర్ లాంటి వాళ్ళని కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, ఇంకా మీ యొక్క మంత్రులు ఎమ్మెల్యేలకు చాలామందికి ఫామ్ హౌసెస్ ఉన్నాయి, అవి కూడా అక్రమ కట్టడాలే. వాటిని అన్నింటినీ వదిలేసి ఇప్పుడు కొత్తగా ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చాలా బిలో ప్రావర్టీ ఉన్నటువంటి పేదల గుడిసెలని, పేదల ఇళ్ళని తీసివేయడంలో మీ యొక్క అంతరార్థం ఏంటి? ముఖ్యంగా కామెంట్ చేసేది ఏంటంటే ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారి ఇద్దరు తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూడా ఆల్రెడీ కూల్చివేయడానికి సిద్ధంగా ఉంది. అవి కూల్చకుండా ఎందుకు మీరు ఈ యొక్క బీదవాళ్ళ ఇళ్ళ వైపు వెళ్ళారు? ఒకటి నాగార్జున గారిది ఎన్వన్ కమిషన్ మనం చూసినాం. యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు జస్టిస్ చేయాలి దాన్ని. చెరువులో
అడ్డంగా కట్టిండండి. మన టీవీలలో చూస్తుంటాం, మీరు కూడా పోయి చూస్తుంటారు జర్నలిస్ట్గా. అడ్డంగా కడితే దాన్ని ఎవరైనా క్షమిస్తారా? గత ప్రభుత్వంలోని కవ్వింపు చర్యలు చేసి నాగార్జున దగ్గర ఏ ఒప్పందాలు జరిగినా భగవంతునికి తెలవాలి, కానీ మేము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు కదా. మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు కానీ ఖరాఖండి హైడ్రా చేసింది. అదేవిధంగా మా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పల్లన్ రాజు గారు ఉన్నారు కదా, పల్లన్ రాజు గారిది కూడా ఫామ్ హౌస్ ఉంటే కూలగొట్టారు. అంటే కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి మా పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అదేవిధంగా తిరుపతి రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇస్తే ఆయన బహిరంగంగా వచ్చి మీడియా సమక్షంలో ఏం చెప్పిండంటే, నేను ఈ ఇల్లు నిర్మాణం జరిగేటప్పుడు ఆ ఇండ్లు నిర్మాణం జరిగేటప్పుడు నాకు తెలియదు ఇది బఫర్ జోన్ ఉందా ఎఫ్టీఎల్లో ఉందా తెలియదు. ఒకవేళ నా ఇల్లు హైడ్రా పరిధిలోకి వస్తే ఇగో తాళం చేయిస్తున్నా కూలగొట్టరని సభాముఖంగా మీడియా సాక్షిగా చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి కుటుంబం అండి అది. ఆ కుటుంబానికి మనం పేరు పెట్టేది లేదు. ఏ హరీష్ రావు, ఏ కేటీఆర్, ఏ కవిత, ఏ కేసీఆర్ ఇట్లా అక్రమదారులు వచ్చిరో ఆ పరిస్థితి మా ముఖ్యమంత్రి గారికి లేదు, వాళ్ళ సోదరులకు అంతకంటే లేదు. వాళ్ళు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కుటుంబము, ఒక వ్యవసాయదారుని బిడ్డగా, ఒక రైతు బిడ్డగా రైతుల సంక్షేమం ఏందో తెలుసు, బీసీల సంక్షేమం ఏమేందో తెలుసు. ఒక గ్రామీణ స్థాయిలో వచ్చిన నాయకుడు, ఒక జెడ్పీటీసీగా, ఒక శాసన మండలి సభ్యునిగా, 2 సార్లు శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా పార్లమెంట్ సభ్యునిగా, పీసీసీ ప్రెసిడెంట్గా, నేటి ముఖ్యమంత్రిగా ఒక ప్రజా పాలన చేస్తున్న ముఖ్యమంత్రిని పట్టుకొని వాళ్ళ తమ్మునికి ఒక నీత్యా, ప్రజలకు ఒక నీత్యా అని మాట్లాడడము వాళ్ళ చేతగాని తనకి నిదర్శనం. ఇంకో రెండో ప్రశ్న మీరు అడిగారు, పెద్దవాళ్ళని వదిలేసి మూసి పరివాహక ప్రాంతంలో ఉంటే అనారోగ్యానికి గురవుతారు, అందుకొరకే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా తీసే పరిస్థితి లేదు. మా రెవెన్యూ అధికారులు కానీ, మా యొక్క దానికి హైడ్రాకు సంబంధించిన నాయకులు కానీ, ఇలా మా జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి గారు కానీ, లేకుంటే కలెక్టర్ గారు కానీ స్వయంగా పోయి ఎక్కడైతే ఆ మూసి పరివాహక ప్రాంతం ఉందో వాళ్ళకి అక్కడనే డబల్ బెడ్రూమ్లకు షిఫ్ట్ చేస్తే చాలామంది పోతుర్రు. చాలామంది పోయి కేవలం అక్కడ అల్లరి చేసేది ఎవరంటే శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి మీడియాని పిలిచి కావాలని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని తిట్ల పురాణం నుంచి దిగుతలేరు. ప్రజలు గమనిస్తారు. ఇవాళ మీరు చూసిరు నాగోల్ నుంచి మొదలు పెడితే చాదరగట్ట వరకు చాలా బెడ్రూమ్లకు తాళాలు తీసుకొని పోయిన సందర్భం మీ మీడియాని తీసుకుపోయి నేను చూపిస్తా. కానీ అక్కడ లోకల్ నాయకులు ఏం చేస్తారు, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టనీకే సోషల్ మీడియాని వాడుకొని ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, ప్రభుత్వాన్ని ప్రతిష్ట దెబ్బతీసే విధంగా లోకల్ క్యాడర్ ఆడుతున్న ఒక డ్రామా అని సందర్భంగా చెప్తున్నా. వాళ్ళకు డబల్ బెడ్రూమ్ కట్టేసి అంతకంటే సంతోషం ఉంది. ఆ మురికి కుంపలు ఉండాలని వాళ్ళకు మాత్రం ఇష్టమా? అనారోగ్యానికి గురి కావడం వాళ్ళకి మాత్రం ఇష్టమా? కేవలం లోకల్ రాజకీయం చేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న ఒక సురభి నాటకం ఇది తప్ప ప్రభుత్వానికి ప్రజలు మాత్రం దీనికి డబల్ బెడ్రూమ్ కట్టించడానికి, డబల్ బెడ్రూమ్ నిర్మాణమైన డబల్ బెడ్రూమ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంటే ఒకవేళ 2166 మార్క్ చేశారు మొన్న, అందరికీ ఇస్తారా? అందరికీ. నదీ పరివాహక ప్రాంతం ఇక్కడ నుంచి మొదలు పెడితే జలాల్పూర్ వరకు ఉన్నదండి, మూసీ నది అంటే అక్కడ వరకు ఉంది. అక్కడ వరకు కట్టుకున్న ప్రతి సామాన్యుడికి కానీ, అక్కడ ఉన్న ప్రతి పేదవానికి కానీ, అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరికి ఒకవేళ డబల్ బెడ్రూములు నిండినాయి అనుకోండి, ఆల్టర్నేట్గా వీళ్ళకు శివారు ప్రాంతంలో 100 గజాలు 70 గజాలు వాళ్ళు ఏదైతే ఏరియాలో ఉన్నారో 60 గజాలు 70 గజాలు ఏదైతే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నారో అదే స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. అవసరం అనుకుంటే వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు కట్టడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుంది. అంటే ఇంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు శ్రీనివాస్ గారు. అందుకొరకే ముఖ్యమంత్రి గారు ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి గ్రామీణ పట్టణ ప్రాంతాల జీవన శైలి మీద ఒక పట్టున నాయకుడు కాబట్టి పేదరికం అంటే ఏందో తెలుసు, ఆకలి చావు అంటే ఏందో తెలుసు, ఆకలి అంటే ఏందో తెలుసు, రైతు అంటే ఏందో తెలుసు, రైతు కూలి అంటే ఏందో తెలుసు. కాబట్టి ఇవాళ రైతులకు పంట నష్టం ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా రైతు కూలీలకు అంటే కౌలుదారులకు కూడా సంవత్సరానికి 12,000 ఇచ్చే ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు కదా. అందుకొరకే ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే బీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఏదైతే వాగుతున్న ఈ యొక్క దుష్ప్రచారాన్ని సూర్యుని మీద దుమ్ము పోస్తుంది మన మీద పడుతుందని బీజేపీ నాయకులు, ముఖ్యంగా టీఆర్ఎస్, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పోగు చేసి
మీరు బండ్లు పెట్టి ఇవాళ టీఆర్ఎస్ భవన్లో మీటింగ్ పెట్టవలసిన అవసరం ఏముందని అడుగుతున్నా. ఇవాళ మా ఎంఆర్ఓలు మా యొక్క ఆర్డీఓలు కూడా ఇవాళ నదీ పరివాహక ప్రాంతాన్ని సర్వే చేసి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తుంటే వాళ్ళు ఆనంద డోలికల మునిగి మాకు కొత్త భవనం వచ్చిందని తాళాలు తీసుకుంటే మీరు ఏదైతే కార్మికులను వాళ్ళని పెట్టి అదే లోకల్ స్థానిక లీడర్లను పెట్టి కార్యకర్తలను పెట్టి డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి 500,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మేము బీఆర్ఎస్ కార్యకర్తలం అని చెప్పి టీవీల ముందు ఏడవండి రేవంత్ రెడ్డి గారిని తిట్టండి అని ఇంతకంటే దుర్మార్గమైన రాజకీయ చేసిన బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి తీరుతారని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. డిమాండ్ చేస్తున్నా, రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేయండి, నిజంగా ప్రజా సంక్షేమం కోసం మీరు రాజకీయం చేయండి. చాలా సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు, ద పొజిషన్ అండ్ ఆపోజిషన్, అధికారంతో పాటు ప్రతిపక్షం కూడా ఒక అందమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే ఈ రెండు కలిసి పనిచేయాలని చెప్పిండు. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు, అసెంబ్లీకి రాని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో సూచనలు చేయని ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి వస్తే గందరగోళం సృష్టించే ఎమ్మెల్యేలు. అదేవిధంగా మీరు ఇప్పటిదాకా ఇంకోటి కూడా అడిగారు, బడాబాబులకే నా హైడ్రా చిన్నోళ్ళకైనా ఏ బడాబాబుని వదిలినని చెప్పండి. ఇలా దానం నాగేందర్ ఎమ్మెల్యే గారిని వాళ్ళు చెప్పినా నేను ఒప్పుకోలే కదా, పల్లం రాజు గారిని ఒప్పుకోలే కదా, మురళీమోహన్ గారికి నోటీస్ ఇచ్చినాం కదా, అదేవిధంగా ఓవైసీ బ్రదర్స్ కూడా నోటీస్ ఇచ్చినాం కదా, మల్లారెడ్డి వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చినాం కదా. ఒక బీజేపీ సన్యాసి అడుగుతాడు, దమ్ముంటే మీరు ఓవైసీ హాస్పిటల్ కూడా బరాబర్ నోటీసులు ఇచ్చినాం. అట్లా భయపడితే నోటీసులు ఇస్తామా? నోటీసులు ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏమని అగ్రిమెంట్ చేసుకున్నారంటే ఈ విద్యా సంవత్సరం పూర్తి అయితే 30 నుంచి 40,000 మంది విద్యార్థులు చదువుకుంటారు కాబట్టి ఆ విద్యా సంవత్సరం నష్టమైతే ఆ విద్యార్థుల జీవితాల్లో ఒక ఆందోళన కలుగుతుంది, వాళ్ళ జీవితాలే ప్రశాంతంగా ఉండవు, వాళ్ళ జీవితాలు నాశనం అవుతామని వాళ్ళతోని లిఖితపూర్వమైన హామీ తీసుకున్న తర్వాతనే వాళ్ళకి టైం ఇచ్చి విద్యా సంవత్సరం అయిపోయిందంటే అంటే జూన్ జూలైలో అయిపోయాగానే ఆగస్టులో వాళ్ళని గుళ్ళబట్టి తీరుతాం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా అనేది హైదరాబాద్ సంబంధించింది కదా. అవును. సో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్లలో కాంగ్రెస్ పార్టీకి పోయిన ఎలక్షన్లో చాలా తక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. సో అందుకోసం ఇక్కడ ఎట్లాగూ మన ఓట్ బ్యాంక్ ఇక్కడ మనకు లేదు కాబట్టి హైదరాబాద్లో స్టార్ట్ చేశారనేటువంటి ఒక కామెంట్ నడుస్తుంది. దీని మీద మీ యొక్క లేదండి, ఇది హైడ్రా అనేది రేపు రాబోయే గ్రేటర్ ఎన్నికలకు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు, మళ్ళాసారి శాసనసభ ఎన్నికలకు కోసం రాష్ట్ర ప్రజల కోసము, ముఖ్యంగా క్యాపిటల్ సిటీ రాజధాని ప్రజల కోసము, దాదాపు 1.5 నుంచి 2 కోట్ల ఉన్న ఈ ప్రజల దార్తి కోసము దీనికోసం నిర్మించిన నిజాం నవాబులు నిర్మించిన ఏదైతే జలాశయాలు ధ్వంసం చేయబడో దాని పునర్నిర్మాణం కోసమే ఇలా ముఖ్యమంత్రి గారు కానీ రాజకీయం కోసం కాదు, ఓట్ల కోసం అంతకంటే కాదు. ఇలా లాస్ట్ టైం మాకు బీఆర్ఎస్కు ఎన్ని సీట్లు వచ్చినాయి, చాలా సీట్లు వచ్చినాయి, మేము బాధపడలే. మేము చేసేది అట్లా అనుకుంటే హైడ్రా చేసేవాళ్ళమా? అట్లా అనుకుంటే హైడ్రాకు ఉందా? హైడ్రాకు ఎన్నికలకు ఎలాంటి పొత్తు లేదు, ఎలాంటి సంబంధం లేదు. హైడ్రా అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అది రేవంత్ రెడ్డి గారి మేధో మదనంలో ఒక మానస పుత్రిక. ఏ రాజశేఖర్ రెడ్డి అయితే మేధో మదనంలో కొంచెం పుట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా ఎన్టీ రామారావు మేధో మదనంలో పుట్టిన 2 కిలోల బియ్యం కానీ, ఇలా రేవంత్ రెడ్డి గారి మేధో మదనంలో పుట్టిన హైడ్రా అయితే కానీ 6 స్కీములు కానీ, ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దూర ఆలోచన. ఇలా ఇవన్నీ అంటే మన టార్గెట్ ఏంది? గతంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజల్లో ఉండకపోతుండే, పరిపాలన భవనమైన సెక్రటరేట్కు రాకపోతుండే, కేవలం ఫామ్ హౌస్కు ప్రగతి భవన్కే పరిమితమై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన గత ప్రభుత్వం లెక్క కాకుండా ప్రజలలో ఉండాలి, నిత్యం సెక్రటరేట్ రావాలి, నిత్యం సమీక్షలు జరపాలి. మీకు తెలుసా శ్రీనివాస్ గారు, డిసెంబర్ 8 తారీఖు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు నిద్రలేని రాత్రులు గడుపుతున్న మా మంత్రిమండలి కానీ, మా యొక్క ముఖ్యమంత్రి కానీ ఇలా 4 కోట్ల మంది ప్రజలు కూడా ఇలా ప్రశంసిస్తున్నారు, వాళ్ళ దీవెనార్థిస్తున్నారనిలో ఎలాంటి అత్యశక్తి లేదు. ఇంతకంటే ఇంత మంచి పాలన దక్షుడు, ఇదే ముందు చూపున్న వ్యక్తి, వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా దూరదృష్టితోటి, ఎందుకంటే ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చింది కాబట్టి పట్టణ గ్రామీణ వాతావరణ జీవన శైలి మీద, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీల జీవన శైలి మీద, రైతుల జీవన శైలి మీద అన్ని రకాలుగా పట్టున నాయకుడు ఇలా ముఖ్యమంత్రి అయినందుకు మనం సంతోషపడాలి. కానీ ఈర్ష్యతోటి ఇలా మోసిన పరివాహక ప్రాంత ప్రజలు రెచ్చగొట్టడం వల్ల, అది నేను చెప్పినా కదా, సూర్యుని మీద దుమ్ము వస్తే మన మీద పడుతుంది, బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఓకే చూద్దాం. మీరు అన్నట్టుగా మీది పార్టీకి కానివ్వండి, ప్రభుత్వం కానీ మంచి పేరు రావాలని కోరుకుందాం. మీరు అన్నట్టుగా ఒక 80% జనాలు దీన్ని ప్రశంసిస్తున్నారు, ఒక 20% మీరు అన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఆస్తులు కోల్పోయారో
వాళ్ళు మాత్రం కొద్దిగా బాధపడుతున్నమాట వాస్తవం. అది కూడా కాదు సార్, చూద్దాం, ఒక్క నిమిషం. ఎలా లే చూద్దామండి. ఇక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు మురళీమోహన్ గారికి నోటీస్ ఇస్తాం, వారు ఏమన్నారు, నిజంగా హైడ్రా పరిధిలో వస్తే కులగొట్టమని చెప్పి వాళ్ళు ఒక పెద్ద యాక్టర్, ఆయన పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి, వాళ్ళు ఒప్పుకున్నారు కదా. అదే విధంగా వేరే సినిమా యాక్టర్లు కూడా ఒప్పుకున్నారు. ఒకవేళ హైడ్రా పరిధిలోకి వస్తే ఖచ్చితంగా తీసుకోమని చెప్తారు. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి గారు కూడా వేరే హైడ్రా పరిధిలోకి వస్తే ఖచ్చితంగా ఆయన తాళం చేయి ఇచ్చి వెళ్ళిపోయాడు. కనుక ఇది ఒక ప్రజాపాలన ప్రభుత్వం అండి. ఇలా పేదలు, ఉన్నవాళ్ళు, శ్రీమంతులు ఇవన్నీ కాదు, సమాంతరమైన ప్రభుత్వం. ప్రజలకు అంటే ప్రభుత్వం అంటే ఉన్నోళ్ళకు ఒక నీతి, లేనోళ్ళకు ఒక నీతి కాదు. ఉన్నోళ్ళకు ఒకటే, లేనోళ్ళకు ఒకటే చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. అక్కడ పెద్ద చిన్న అనేది కాదు. హైడ్రాకు నేను ఇప్పటిదాకా చెప్పిన, మతం లేదు, కులం లేదు, వ్యక్తుల హస్తగంధం లేదు, వ్యవస్థనే ముఖ్యం. దాని టార్గెటే చెరువులను కాపాడడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది అండి కోట్ల శ్రీనివాస్ గారు చెప్పినటువంటి హైడ్రా సంబంధించిన అప్డేట్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.